హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ ముద్దపప్పు. చాలా సింపుల్గా చేసుకునే ఈ ముద్దపప్పుకి పక్కన ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. మనం ముద్దపప్పుని అన్ని ఫంక్షన్లో మనకి ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఈ ముద్దపప్పుకి కొంచెం పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్లో వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే ఇలా కరెక్ట్గా కొలతల్లో వేసుకుంటే మనకి పప్పు మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మనకి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేస్తే మనకి పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే చూస్తున్నారు కదా, మనం వేసిన వాటర్ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. పప్పు కూడా చక్కగా మెదిగిపోయింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో పప్పు అంతటిని ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. మనకి ఇంట్లో ఎక్కువగా వంట చేయడానికి టైం లేకపోయినా లేదంటే మనకి ఫెస్టివల్స్లో తప్పకుండా చేసుకునే ఈ ముద్దపప్పు రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా వంట రాని వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మన పప్పుకు తగినంతగా కొద్దిగా ఉప్పు. ఇక్కడ నేను ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఈ పప్పులో వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లేనండి ఈ ముద్దపప్పుకి మంచి రుచినిచ్చేది, అలాగే మంచి సువాసన కూడా ఉంటుంది. ఇప్పుడు పప్పు అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మామూలుగా అయితే ఇలాగే వడ్డించేసుకోవచ్చు. ఈ పప్పుకి కొంచెం పోపు పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒక చిన్న కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు వేసుకొని అవి బాగా చిటపటలాడించాలి. తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు ఇలా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం నల్లగా మారితేనే పప్పు రుచిగా ఉంటుందండి. ఈ పోపు అంతటిని మన పప్పులో వేసేసుకుందాము. అంతా ఒకసారి కలిపేసుకుని వేడివేడి అన్నంలో ఈ ముద్దపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంట్లో ఉన్న ఆవకాయతో కానీ లేదంటే చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే సింపుల్గా నేను ఇలా వడ్డించేసుకున్నానండి. ఇలా పప్పు చేసుకుని పక్కన ఏదైనా సింపుల్గా బెండకాయ ఫ్రై అలాగే మన గోరుచిక్కుడు ఫ్రై ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.